ఈరోజు ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 3 సంవత్సరాలుగా పేదలకు రైతులకు సంబంధించినటువంటి అనేక పథకాలను ఎగ్గొడుతున్న సందర్భంగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఒక మేనమామల సహాయం అందించేటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాన్ని కూడా రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్న సందర్భంగా ఇవాళ మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి నా అక్క చెల్లెళ్లకు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక చిన్న పిలుపుతో ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి నడుం బిగించినటువంటి బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఈ ప్రభుత్వం మీద తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు దించుతావే, ఈ ముదనష్టపోడు ఎప్పుడు పోతే అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది అన్న అభిప్రాయం ఇవాళ ప్రతి గ్రామంలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకు ఈ అభిప్రాయం కలుగుతా ఉన్నది? ఎందుకు ఇవాళ ఏ గ్రామంలో చూసినా వీడు పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ మళ్ళా రావాలి, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్న అభిప్రాయం అటు పేదల్లో కావచ్చు, మహిళల్లో కావచ్చు, రైతుల్లో కావచ్చు, యువకుల్లో కావచ్చు వస్తూ ఉన్నది. దీనికి కారణం కేవలం ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కటానికి, కేవలం అధికారంలో రావటానికి నోటికెన్నొస్తే అన్ని అబద్ధాలు చెప్పి కేసీఆర్ గారిని బదనాం చేసి, ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ప్రశాంత్ రెడ్డిని బదనాం చేసి, అన్ని అబద్ధ ప్రచారాలు చేసి, కేసీఆర్ ఒకటిస్తే నేను రెండిస్తా అని చెప్పి నమ్మించి ఇవాళ చెప్పడం మూలంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇవాళ గద్దెనెక్కింది. వచ్చే నెలనే అన్నాడు, 100 రోజులలో ఇస్తా అన్నాడు, అనేక విషయాలు చెప్పిండు. వచ్చే నెల పోయి 30 నెలలు అయిపోయింది, 100 రోజులు పోయి 1000 రోజులు అయిపోయింది. అయినా చెప్పిన మాట ఒక్కటి కూడా చక్కగా లేదు, ఒక ఉచిత బస్సు తప్ప. అందుకే ఇవాళ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీవీలో కనిపిస్తే టీవీలు బంద్ చేసే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే అన్ని ఎగ్గొట్టుడేనా. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఎగ్గొట్టే ప్రభుత్వం ఇది. అన్ని ఎగ్గొట్టుడే, కేసీఆర్ ఇస్తున్నవి ఎగ్గొట్టుడే, నువ్వు చెప్పినవి చెప్పకపోవడం. ఇక దాంట్లో భాగంగానే ఇవాళ ఇంకో కుట్ర మొదలైంది. మనందరికి తెలుసు
కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకం కేసీఆర్ గారు అప్పుడు ఎన్నికలు అప్పుడు చెప్పలే ఇస్తా అని. కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన మనసుతోటి ఆలోచన చేసిండు. ఆయన మనసుతోటి ఆలోచన చేసిండు. ఇట్రా అమ్మా. ప్రతి ఇంట్లో పెరిగిన ఆడబిడ్డే కళ్ళ ముందు తిరుగుతుంటే ఏ తల్లిదండ్రికైనా పిల్ల పెళ్లి చేయాలి అన్న ఆలోచన ఎంత కలిగినోడికైనా ఎంత చెట్టుకు అంత గాలైనట్టు. పిల్ల పెళ్ళంటే ఎవరికైనా భారమే. సరే కొద్దిగా కలిగినోడు ఎట్లా చేస్తాడు. పేదల పరిస్థితి ఏంటి? ఆ బిడ్డ కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ పేద తల్లిదండ్రుల గుండెల మీద ఎంతటి బాధ ఉంటుందో ఆలోచన చేసిన వ్యక్తి కేసీఆర్. కాబట్టే ఓట్లప్పుడు చెప్పకున్నా, మాట ఇయ్యకున్నా, ముఖ్యమంత్రి అయినాక 2-3 నెలలకే పేదింటి ఆడబిడ్డ పెళ్లికి మేనమామలాగా ప్రభుత్వం నుంచి కూడా సహాయం చేసి ఆదుకోవాలన్న ఉద్దేశంతో మొట్టమొదలు 50,000 రూపాయలు ఇచ్చుడుతో మొదలుపెట్టిండు. అది కూడా మొదలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఇచ్చిండు. తర్వాత 2-3 నెలల తర్వాత మేము ఎమ్మెల్యేలం అందరం పోయి, సార్ ఇది బాగుంది, బాగా లాభం జరుగుతూ ఉన్నది, పేదింటి ఇంట్లో మన సాయం మంచిగా పోతా ఉన్నది, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కాదు సార్, బీసీలకు కూడా ఇవ్వండి, పేదవాళ్ళందరికీ ఇవ్వండి అని చెప్పి అడిగితే అందరికి కూడా మొదలుపెట్టి తర్వాత 6 నెలలకు 50,000 ఇస్తున్నాం సార్, సంతోషంగానే ఉంది, ఇంకా కొద్దిగా పెంచితే మంచిగా ఉంటుండేమో అన్న మాట మాట్లాడితే 75,000 రూపాయలు చేసిండు. తర్వాత 6 నెలలకు ఇంకా కొద్దిగా పెంచితే మంచిగా ఉంటుంది సార్ అని చెప్తే సంవత్సరం లోపలనే 1,00,000 రూపాయలు చేసిండు. 50,000 ఉన్నదా? 1,00,000 రూపాయలలో పెళ్లి చేసుకునే కుటుంబాలు చాలా ఉంటాయి. సరే 2 లక్షలలో చేసుకుంటే వాళ్ళకు 1,00,000 సాయం అవుతుంది, 5 లక్షలు పెట్టి చేసుకుంటే వాళ్ళకు 1,00,000 సాయం అవుతుంది. ఎంతో కొంత, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ఇవాళ 1,00,000 రూపాయలు సాయం అందిస్తూ దాదాపు 13 లక్షల ఆడబిడ్డల పెళ్లిలకు 1,00,000 రూపాయల చొప్పున 13,000 కోట్ల రూపాయలు కేసీఆర్ సాయం చేశాడు. మంచిగా పోతా ఉన్నది. ఆడబిడ్డ పెళ్ళైన ప్రతి ఇంట్లో కేసీఆర్ని మేనమామలాగా కొలిసిరు, కేసీఆర్ని దేవుళ్లాగా చూసిరు ప్రతి ఇంట్లో. రేవంత్ రెడ్డికి ఇది నచ్చలే. కేసీఆర్ని దేవుడి తీర చూస్తున్నారు, ఆడబిడ్డ పెళ్ళి అయితే 1,00,000 రూపాయలు ఇచ్చిండు కాబట్టి కళ్యాణ్ లక్ష్మిలా అని చెప్పి ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లప్పుడు మళ్ళీ అబద్ధం చెప్పిండు. ఏం చెప్పిండో మీరో చూడు. కళ్యాణ లక్ష్మి పథకం తెలుసు, 1,00,000 రూపాయలు ఇస్తున్నా అంతేనా? అది కూడా లేదా? సౌండ్ ఇంతేనా? కాగితం పెడతాయి, అవునా? బిడ్డను కొడుకు ఇస్తున్నాం. ఇప్పటి నుంచి ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం తెలుసు, 1,00,000 రూపాయలు ఇస్తున్నా అంతేనా? అది కూడా పిల్లగాడు అప్పుడు వస్తున్నా పెళ్ళి అయినప్పుడు కాగితం పెడితే, అవునా? బిడ్డను కొడుకు ఇస్తున్నాం. ఇప్పటి నుంచి లగ్గప్ప ఉన్ననాడే ఏ రోజు లగ్గం ఉంటుందో ఆ ఏళ్ళనే 1,00,000 రూపాయలే కాదు, ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత ఏమన్నాడు? కేసీఆర్ మీద ఏం అబద్ధం ప్రచారం చేసిండు? ఇంకా చూడండి, ఇంకా కంటిన్యూషన్. అందుకే ఇవాళ ఇదే మళ్ళీ అదే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం తెలుసు, 1,00,000 రూపాయలు ఇస్తున్నా అంతేనా? అదే పెట్టినారు. పిల్లగాడు లక్ష్మిలో
ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి తెలంగాణలో పెళ్ళయ్యే ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు. చాలు. ఏం చెప్పిండు ఆయన? ఒకసారేమో 10 ఏళ్ళు కేసీఆర్ ఇచ్చిండు కదా, కేసీఆర్ మంచి పేరు వస్తున్నది, దాని మీద పెండగలాలి. పెండగలాలంటే ఏం చేయాలి? ఇగో కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చేది పెళ్లికి ఇస్తలేడు, బిడ్డలు ఉడ్డానికి ఇస్తున్నాడు, లేట్ ఇస్తున్నాడు అని చెప్పిండు. చెప్పి ఏమన్నాడంటే ఇగో మేము కాంగ్రెస్ నేను రాగానే పెళ్లి రోజే ఇస్తా 1,00,000 రూపాయలు అన్నాడు. లగ్గంలోనే 1,00,000 ఇస్తా అన్నాడు. లగ్గంలోనే 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. వస్తున్నాయి మరి లగ్గం రోజు 1,00,000 రూపాయలు తులం బంగారం. ఇంకేమన్నాడంటే అప్పుడు ఎలక్షన్లు అప్పుడు మన బాల్కొండ నియోజకవర్గంలోనే ఒక 500 ఆగిండే ఎలక్షన్లు. అప్పుడు చెక్లు వచ్చినాయి. చెక్లు వస్తే ఆయన ఏం చెప్పిండంటే ఇగో ఈ నెల తీసుకునేరు ఆ చెక్కులు, ఈ నెల తీసుకోకుర్రి, ఇప్పుడు తీసుకుంటే 1,00,000 వస్తాయి, కేసీఆర్ ఇస్తున్నాయి, వచ్చే నెల తీసుకొని నేను వచ్చినాక 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక 500 మంది 1,00,000 తీసుకోమంటే కూడా ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ తులం బంగారం రాదు, రేవంత్ రెడ్డి వస్తే తులం బంగారం వస్తుంది అని చెప్పి అట్లనే ఆగిరు. వాళ్ళతో పాటు ఇప్పుడు మన నియోజకవర్గంలోనే ఇప్పటికి 4,500 మంది పెళ్లిళ్ళైనాయి ఇప్పుడు ఈ 3 ఏళ్లలో. అంటే 4,500 మందికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు, తర్వాత 500 మంది పాతోళ్ళు, అంటే 5,000 మందికి ఇప్పుడు తులం బంగారం ఇవ్వాలి ఆయన. 5,000 మందికి మన నియోజకవర్గంలోనే తులం బంగారం బాకీ ఇప్పుడు ఆయన. అంటే 5,000 మంది తులం చొప్పున అంటే 50 కిలోల బంగారం. 50 కిలోల బంగారం అంటే 75 కోట్లు బాకీ ఇప్పుడు ఆయన. అంటే అప్పుడు చెప్పేటప్పుడు తెలియదా ఇన్కమ్ కోల పడుతుంది? ఇప్పుడు ఓట్లప్పుడు ఏమో చెప్తావు కదా, కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, అది లేట్ ఇస్తున్నాడు. ఇంకా నేను లగ్గం రోజే ఇస్తా 1,00,000, వచ్చి 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పి అసలు కేసీఆర్కు నాకేస్తోళ్ళు కూడా కొంతమంది అమ్మలక్కలు పాపం ఆ బంగారం మూల కూడా ఆయన అటే గుద్దిరైపోయారు. వేల్పూలో కూడా అయింది అట్లా. సరే, ఇప్పుడు 75 కోట్ల రూపాయలు బాకీ ఇప్పుడు మనం బాల్కొండకు బంగారం బాపత్ మీద. ఏం చేయాలి? ఈ కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే బంగారం అడుగుతారు నన్ను. నేను మన భీమగల్ అడిగిన గిట్లనే జూపల్లి కృష్ణారావు వస్తే పోయిన సంవత్సరం, నువ్వు మంత్రి గారు పెద్ద ఎగోసుకొని వచ్చినావు, నువ్వు ఇస్తున్నది ఏంది కేసీఆర్ ఇచ్చిన 1,00,000 చెక్కే ఇస్తున్నావు, కానీ మీరు రేవంత్ రెడ్డికి తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం ఇచ్చేది ఉంటే 1,00,000 చెక్కు వంచు, లేకపోతే బద్దు పెట్టు, మేము పంచుతాం 1,00,000 చెక్కు, నీ చేతితో ఎదుకు ఇవ్వాలి. తులం బంగారం ఇస్తే నువ్వు ఇయ్యు, 1,00,000 చెక్కు ఇయ్యు, తులం బంగారం ఇయ్యు అని చెప్పి నేను లొల్లి పెట్టిన. నేను తులం బంగారం ఇయ్యమని అడిగితే పోలీసు వాళ్ళని పెట్టి భీమ్గల్లో ఇగో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద లాఠీలు ఛార్జ్ చేయించారు, లాఠీలతో కొట్టించారు మా మీద. చేయలేపురు ఎవరెవరికి లాఠీ ఛార్జీలు జరిగినాయి. ఇగో ఇంతమందికి ఈపుల మీద లాఠీ ఛార్జీలతో కొట్టించారు తులం బంగారం అడిగిన పాపానికి. ఏడికి పోతాడా? మంత్రులు పోయి 1,00,000 చెక్ వస్తాము అని అంటే తులం బంగారమే సారు అంటూ చెప్పారు కదా, మరి ఆయన ఇస్తా అన్నాడు కదా. అందుకోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్ స్టార్ట్ చేసిండి. ఈ 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి 1,00,000 చెక్ ఇస్తే, కేసీఆర్ ఇచ్చిన ఇస్తే
ఏమో నన్ను వీళ్ళు తులం బంగారం అడుగుతున్నారు, మొత్తంకి ఇది ఎత్తెత్తే పోతుంది కదా అని చెప్పి ఇప్పుడు ఆలోచన చేసి మొత్తంకి పథకం ఎత్తి పడేస్తే ఇక తులం బంగారం కూడా అడగరు కదా అని ఆలోచన చేసిండు. ఎత్తుతావు పథకం, నీ బద్దలు ఇరగొడతాం మేము నీ పై పథకం ఎత్తుతే. మా మా అమ్మ లెక్కలు కారు తీసి నీ కళ్ళలో ధరి సీట్స్ చెండాడతాను నేను. కళ్యాణ లక్ష్మి పథకం ఎత్తే ప్రయత్నం చేస్తున్నావు బిడ్డ, ఇప్పటికన్నా నీ ప్రయత్నం మానుకో. లేకపోతే ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్ళు ఇప్పుడు కొద్దిమంది వచ్చిర్రు, ఊరూరా జమ చేస్తాం అక్క చెల్లెళ్ళని, ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళ కారం కొట్టిస్తాం. ఏమైంది తెలిసిన ఇది, ఒక ఆయన ఒక అడ్వకేటు కేసు వేసిండు, ఒక ఆయన విజయ్ గోపాల్ అంట. ఆయన ఏది కళ్యాణ్ ఇప్పుడు మా యోనా చెప్పిండు, వాడు ఎవ్వడో కాదు, వీడి మనిషే కోర్టులో కేసు వేయించిండు. ఏమని, కళ్యాణ లక్ష్మి పథకం మంచిగా లేదు, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, దీన్ని తీసిపడేయాలా అని వాడే ఒకరితో కేసు వేయించిండు. కేసు కోర్టులో వచ్చింది, జడ్జి ముంగాటికి వచ్చింది. అది ఎప్పుడు, జూలై 8వ తారీఖు, పోయిన నెల 8వ తారీఖు నాడు వచ్చింది జడ్జి ముంగాటికి. పోయిన నెల 8వ తారీఖు వస్తే జడ్జి అడిగిండు గవర్నమెంట్ వాళ్ళని, అరే మరి ఒక ఆయన ఇట్లా కేసు వేసిండు, కళ్యాణలక్ష్మి పథకం కరెక్ట్ లేదట, రాజ్యాంగబద్ధంగా లేదట, ఆ జీవోలు క్యాన్సిల్ చేయమని కేసు వేసిండు, మరి మీరేం చెప్తారు గవర్నమెంట్ తరఫున, రేవంత్ రెడ్డి తరఫున ఏం చెప్తారో అని అడిగిండు జడ్జి. సార్ ఇప్పటికిప్పుడు మేము ఏం చెప్పలేము సార్ అన్నాడు రేవంత్ రెడ్డి లాయర్. చూడు గమ్మత్ ఎట్లుందో అంటే, ఎందుకు చెప్పలేవా అని జడ్జి అన్నాడు. సార్ ఇప్పటిప్పుడు చెప్పమంటే ఎట్లా చెప్పాలి సార్ మేము? సరే ఏం చేసిండంటే జడ్జు, సరే 4 వారాల టైం తీసుకో, ఒక నెల టైం తీసుకో, నెల టైం తీసుకొని వాడి కళ్యాణ లక్ష్మి పథకం వద్ద అంటున్నాడు కదా, మరి నీ గవర్నమెంట్ తరఫున నువ్వు ఏం చెప్తావు చెప్పు, నెల తర్వాత టైం తీసుకొని చెప్పు అని నేను. మళ్ళా మొన్న ఆగస్టు 9వ తారీఖు నాడు వచ్చింది, ఈ నెల 9వ తారీఖు నాడు మళ్ళా వచ్చింది జడ్జి కోర్టులో కేసు. సో ఏమైందా అన్నాడు, సార్ ఇంకొక నెల టైం ఇస్తారు అంటున్నాడు జడ్జి ఆడు రేవంత్ రెడ్డి లాయర్. అంటే గవర్నమెంట్ నుంచి ఎందుకు సార్, ఎందుకు తప్పు ఉన్నది, ఈ కళ్యాణ లక్ష్మి పథకం 10 ఏళ్ల నుంచి నడుస్తుంది, అంతా కరెక్టే ఉన్నది, ఎందుకు తప్పు ఉన్నది సార్? ఏం తప్పు లేదు, మేము గవర్నమెంట్ ఇస్తాం బాజాప్తా అని చెప్పియచ్చు కదా, చెప్పించు లేదు. ఇంకో నెల టైం ఇస్తారట చెప్పనీకే. జడ్జి కోపం వచ్చింది, నీ పోయిన నెలనే అడిగిన నేను, నెల టైం ఇచ్చిన, నువ్వు ఉంచవా ఏంది, అది తప్ప ఒప్ప, నీ ప్రభుత్వం చెప్పమంటే రేవంత్ రెడ్డిని చెప్పమంటే చెప్తలేడు ఎందుక, మళ్ళా ఇప్పుడు నెల టైం ఇచ్చినాక మళ్ళీ అడుగుతూ ఇంకో నెల టైం ఇవ్వని అడుగుతున్నావు, మరి మళ్ళీ నెల దానిక నువ్వు చెప్పిన దానిక ఈ పథకాన్ని బంద్ చేసి ఆపెట్టు అని చెప్పి ఆయన జడ్జి చెప్పిండు కోపం ఖర్చు. అంటే కావలసుకునే వకీల్తో ఏం చెప్పవీయకుండా జడ్జి కోపమచ్చటి వేసి ఎవరితోటో కేసు వేయించి కోర్టే చెప్పేటట్టు పథకాన్ని ఆపేయండి అని చెప్పేటట్టు చేసిండు. ఇప్పుడు మళ్ళా వచ్చే నెల ఉన్నది, ఇప్పుడు వచ్చే నెల 9వ తారీఖు మళ్ళా ఉన్నది. మళ్ళా 9 కూడా చెప్పకపోయా, 7 పథకం రద్దు అవుతుందన్న భయంతో మీ అందరినీ పీడ కూర్చుండబెట్టి రేవంత్ రెడ్డికి అల్టిమేటం ఇస్తున్నాం ఈ నుంచే, బిడ్డ నీ దొంగ నాటకాలు బంద్ చేయి, ఎవరితోటో కోట్ల కేసు వేయించుడు, ఈ పథకం అద్దనిపించుడు, జడ్జి అడిగితే నువ్వేం చెప్పకపోవుడు, నెల అట్లనే పాయ్ ఇంకో నెల వాయ్, ఇట్లనే దొంగ నాటకం వేసి కోర్టే చెప్పేటట్టు కోర్టే రద్దు చేసేటట్టు ఏదైతే నువ్వు కుట్ర వన్నుతున్నావో ఇది బంద్ చేయి రేవంత్ రెడ్డి. వచ్చే నెలైనా సరే 9వ తారీఖు మళ్ళా ఉన్నది, బాజాప్తా నీ ప్రభుత్వం నుంచి చెప్పాలి కోర్టులో, ఇది 2014లో కేసీఆర్ మొదలుపెట్టిన పథకం,
పేదలకు బ్రహ్మాండంగా 1,00,000 రూపాయలు అందుతున్న పథకం కాబట్టి దీంట్లో ఏం తప్పు లేదు, అంత మంచిగున్నది, ఇది పథకం ఇట్లనే నడిపిస్తా అని చెప్పి నువ్వు కోర్టు ముందు ఒప్పుకోవాలా బిడ్డ. ఒప్పుకోకపోతే నీకు సిద్ధపండి అవుతుంది. ఇక ఆగేది లేదు. ఇక 3 ఏళ్ళ టైం ఇచ్చినాం ఇప్పటికి. నీ 5 ఏళ్ల కాలంలో 3 ఏళ్ళు ఇట్లనే ఇంకా మనం ఇట్లనే ఆగితే ఉన్నది ఒక్కొక్కటి ఎగరగొట్టే ప్రయత్నమే చేస్తాను. ఇప్పటికే అట్లా మస్తు ఎగరగొట్టిండు. మీరందరూ గుర్తు చేసుకోవాలి. మన ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసిండు కేసీఆర్. తర్వాత బిడ్డ పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. కేసీఆర్ కిట్ అంటే వాటి సూట్ కేసు ఇచ్చి పంపించాలి. అదొక గొప్ప ఆలోచన. అది కూడా పేదింట్లో ఆడపిల్ల గర్భవతి అయితే నిండు గర్భవతి కూడా పాపం పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. పని చేయకపోతే వెళ్ళదు. డెలివరీ అయినాక కూడా చిన్న సంటి పిల్లని పట్టుకొని కూడా పనిచేయాలి. నెలల సంటి పిల్లని పట్టుకొని కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లేకపోతే వెళ్ళదు పేదోళ్ళకి. కాబట్టి దీని గురించి ఏదైనా ఆలోచన చేయాలి. ప్రసూతి కంటే 3 నెలల మొదలు, ప్రసూతి తర్వాత 3 నెలలు, ఆ 6 నెలలు ఆ తల్లి మంచిగా రెస్ట్ తీసుకోవాలి. కలిగిన కుటుంబంలో ఎట్లనైతే ఆ ఆడబిడ్డకి ఎట్లయితే రెస్ట్ ఇస్తారో అట్లా రెస్ట్ తీసుకోవాలి. కానీ ఆ 6 నెలలు ఆమె సంపాదించకపోతే ఎట్లా నడవడదు. కాబట్టి ఆమెను మంచిగా కూర్చుండబెట్టి 6 నెలలు ప్రభుత్వమే నెలకు 2,000 చొప్పున 12,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలన్న పథకమే కేసీఆర్ కిట్. అట్లా చేసినాం. 8 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. 12,000 రూపాయలు ఇచ్చిండు. మంచిగా ఇంటికి పోతుంటే కలిగిన కుటుంబంలో ఆ పసిగుడ్డును, ఆ బాలింతకు ఎట్లనైతే మంచి సబ్బులు ఇస్తారో, మంచి పౌడర్ ఇస్తారో, మంచి బట్టలు ఇస్తారో, కలిగిన కుటుంబంలో ఆ పసిగుడ్డుకు ఎట్లయితే మంచిగా పండుకుందలకి పరుపు, మచ్చర్దాను ఇవన్నీ కూడా ఎట్లా ఇస్తారో అవన్నీ కూడా ఒక సుట్ కేసులో పొందుపరిచి ఆ బిడ్డకిచ్చి గవర్నమెంట్ బండ్లనే ఇంట్లో దానిక దిగబెట్టొచ్చిండు. ఇక అది కేసీఆర్ కిట్. ఇవాళ అది బంద్ పెట్టిండు. 3 ఏళ్ళ కేసీఆర్ కిట్ బంద్ అయింది. ఇవాళ ఈ ముదరష్టం ఉన్నవాడుకు రేవంత్ రెడ్డి ఇంకా పేదల మీద ఏం కోపం. ఏమన్నంటే ఉచిత బస్సు ఇచ్చిన అంటాడు. అరే కేసీఆర్ కిట్ బంద్ అయిందిరా బాబు అంటే ఉచిత బస్సు ఇచ్చిన మా వాళ్ళంతా ఫ్రీగా తిరుగుతున్నారు ఆడవాళ్ళు అంటాడు. కంటి వెలుగు అని పెట్టిండు కేసీఆర్. మీకు యాదున్నది. కళ్ళద్దాలు ఇప్పించిండు. అది బంద్ పెట్టిండు. పుట్టిన బిడ్డకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు. మంచిగా ఖజూర పండ్లు, బాదం పండ్లు, పౌడరు, ప్రోటీన్ పౌడరు అవన్నీ పెట్టి పుట్టిన బిడ్డకు న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు గవర్నమెంట్ దవాఖానాలలో డెలివరీ అయిన వాళ్ళకి. అది బంద్ పెట్టిండు. ఇంకా మనం ఊకుంటే కళ్యాణ లక్ష్మి కూడా బంద్ అవుతుంది. కాబట్టి మనందరం కూడా మేల్కోవాలి. మొత్తం పేదలకు, ఆడవాళ్ళకు సంబంధించి చెప్పిన కేసీఆర్ కిట్టు బంధు, న్యూట్రిషన్ కిట్టు బంధు, కంటి వెలుగు బంధు, అట్లనే రైతులకు ఇవన్నీ కేసీఆర్ ఉన్నాయే, నువ్వు కొత్తవి కాదు. రైతులకు అట్లనే చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తా. వెంటనే పోయి తెచ్చుకోర్రి బ్యాంకులలోకి పోయి. సగం మందికే కొట్టిండి. ఇప్పుడు మళ్ళా నిన్నెన్నో మీటింగ్ అంటున్నాడు 2 లక్షల రుణమాఫీ చేసేసినా అంటున్నాడు. ఒక దిక్కు రాలేదురా బాబు అని రైతులు మొత్తుకుంటుంటే నేను చేసినా అంటున్నాడు మైకి ముంగట పోయి. కేసీఆర్ 10,000 రైతు బంధు ఇస్తే నేను 15,000 ఇస్తా. ఇంతకుముందు రవి చెప్పిండు ఉన్న 10,000కే దిక్కులే. వాడికి ఎప్పుడు ఇస్తుడో భగవంతుడి కెరక.
అన్నీ ఎగ్గొట్టాడు. సన్నం వడ్లది కేసీఆర్ అన్నప్పుడు వడ్లు కొను, వారం పరువుల్లో పైసలు ఇచ్చు. ఇప్పుడు ఏం చేసిండు వీడు? వడ్లు కొనుడేందుకు, ఈ బాధ ఎందుకు? మొత్తంకే వడ్లు కొనకుండే ఉంటే ఏం చేయాలి ఆలోచన చేసిండు. చేసి మనమేమో వడ్లు అంటే దొడ్డు వడ్లు పెడతాం ఎక్కువ. ఇప్పుడు ఆ దొడ్డు వడ్లకు కాదట్టుగా సన్నం వడ్లే వండియాలి, మళ్ళీ దాంట్లో 7 రకాలే వండియాలి. ఇగో ఇవి వండిస్తేనే కొంట, లేకపోతే కొనాని పెట్టిండి. ఇప్పుడు అంటే వడ్లు కొనే పథకంకి ఎగ్గొట్టే కార్యక్రమం అది. ఏందన్నట్టు ఆ 7 రకాల వడ్లకి ఈడు కొనే అవసరమేం లేదు, ప్రైవేట్ వాళ్ళు వచ్చి కొనుక్కోపోతారు. అవి అసుట్టుకు 7 రకాల వడ్లు అవి ఈడేం కొనవసరం లేదు, కొనవసరం లేదు, బోనస్ ఇయ్య అవసరం లేదు. కొనకపోతే బోనస్ అయ్యాడు. అయితే ఏమైతే దాంతో రైతుకు ఈ సన్న వడ్లు ఏవైతే రకాలు చెప్పిండో దాని దిగుబడి తక్కువ వస్తుంది, తక్కువ క్వింటాలు వండుతుంది. అట్లనే నీళ్ళు ఎక్క పడతాయి, ఖర్చు ఎక్క పడుతుంది, మందు ఎక్క పడుతుంది, టైం ఎక్క పడుతుంది. ఓ నెల ఎక్క టైం ఉంచాలి, రోగం ఎక్కువ వస్తుంది. ఇవన్నిటితోటి దాని దిగుబడి తగ్గిపోయి రైతుకు పైసలు తక్కువ వస్తాయి. అంటే ఎగ్గొట్టే కార్యక్రమం. ఇట్లా ప్రతీది కూడా ఎగ్గొట్టుకుంటా యూరియా ఈరా అంటే యూరియాని ఎగ్గొట్టి ఇవ్వకుండా ఎగ్గొట్టే కార్యక్రమం. యూరియా ఈరా బాబు అంటే యాపు పెట్టిడు ఒకటి. ఇవాడు యాపు నాకే ఉత్తరాదు అది యాపు. వీడు ఇట్లా పెడితే వాడు మోడీ ఇంకో పని చేస్తున్నాడు. వాడు జిల్లా లెవెల్లో పెడుతున్నాడు ఇప్పుడు మోడీ. వేల్పూర్లో యూరియా కావాలనుకున్నోడికి ఇందల వాయిలో దొరుకుతుంది అన్నట్టు, పోయి ఇందల వాయిలో తెచ్చుకోవాలి. ఎన్ని ఇచ్చేటి 2 సచ్చులు. మళ్ళా ఇక్కడ బోధనోడికి వేల్పూర్ వస్తాడు, నవిపేటకెళ్ళి వేల్పూర్ వస్తారు. అంటే ఏది యూరియా ఇచ్చుడు కూడా ఎగ్గొట్టే కార్యక్రమం. ఇద్దరు కలిపి రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిపి చేస్తున్నారు ఇప్పుడు. అది యూరియా చక్కర లేకపోతే పంట వండది, పంట తక్కువ వండితే తక్కువ కొనచ్చు, తక్కువ కొంటే బోనస్ తక్కువ ఇవ్వచ్చు. ఇట్లా మొత్తంగా ఎగ్గొట్టు ఎసరు పెట్టే కార్యక్రమమే. మొన్నటిదాకా వీడి చేసిండు, ఇప్పుడు ఈయనకు ఆయన తోడేయండి, ఇప్పుడు మోడీ కూడా తోడేయండి. ఇక యూరియా ఎందుకంటే ఆయన ఇవ్వాలి, ఆయన ఎగ్గొట్టే కార్యక్రమం చేసిండు ఇప్పుడు యూరియాని. ఇట్లా ఏ వర్గం కూడా ఇవాళ తృప్తిగా లేదు. అన్ని ఎగ్గొట్టే కార్యక్రమాలు. కరెంటు కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల నుంచి 18 గంటల దానికి వచ్చు. ఇప్పుడు అదే కొట్టిండు వీడొచ్చి ఇప్పుడు 10 గంటలే. మళ్ళా అది కూడా పోతుంది 3-4 సార్లు. ఇళ్ళల్లో కూడా కరెంటు పోతున్నదా? పోతుందమ్మా. కేసీఆర్ ఉన్నప్పుడు పోయిండేనా? వీడికి ఏం రోగం వచ్చింది వీడికి? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని మంచిగా కట్టిన ఇల్లు పెట్టిన పోయి తిరిగి మంచిగా సగబెట్టిన దాన్ని కూడా వీడు మొత్తం ఖరాబ్ చేస్తుండు. కేసీఆర్ కరెంట్ ఫ్యాక్టరీలు పెట్టించిండు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లా వస్తుంది ఇళ్లకు, ఇప్పుడు ఎందుకు రాదు? ఇంత చిన్న ఆలోచనే కదా, ఎక్కువ కాదు కదా చేయాల్సింది. ఏమన్నా అంటే ఉచిత బస్సు ఇస్తున్నా కదా, రేషన్ కార్డు ఇచ్చినా కదా, 500 సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా? ఏదన్నా చక్కగా అయిందా ఒక్కటన్నా? అయ్యో ఎప్పుడు వస్తాయో వాడి ఇష్టం, వాడి దయామాన ప్రాప్తం. దేనికి గ్యారంటీ లేదు, దేనికి భరోసా లేదు. ఇప్పుడు రేషన్ కార్డు ఉండే అవి జాగనట్టు ఇప్పుడు కొత్త చిన్న రేషన్ కార్డు పెట్టిడు ఒకటి కొత్తగా. మళ్ళా ఏందిరా అంటే వాడు బొమ్మ కావాలన్నట, దాని మీద వాడి బొమ్మ కోసమే పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒకటి కొత్తది కార్డు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి
ఆ కొత్త నీ బొమ్మ పెట్టుకొని కొత్త కార్డు ఇచ్చే బదులు గా 500 సిలిండర్ పైసలు వేయచ్చు కదా. ఇప్పుడు నేనేమో వీటితో పాటు ఒక మంత్రి ఉన్న వాన్ బొమ్మ కూడా పెట్టిరు. మంత్రి మారిండు అనుకో, అప్పుడు మళ్ళా కొత్త కార్డు వస్తుందా, మళ్ళా 100 కోట్లు ఖర్చు. ఇది ఏం పని వీడు? పిచ్చోడు చేయలే రాయిచ్చినట్టు అయిపోయింది మన బతుకు. మంత్రులు మారుతూ ఉంటారు కదా, మంత్రుల శాఖలు మారుతుంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మారిందనుకో, ఇప్పుడు మళ్ళీ ఆడెవడు బొమ్మ పెట్టాలి? లేదు, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ తీసేసింది అనుకో, కిందికి దించింది అనుకో, మళ్ళీ వేరే బొమ్మ పెట్టి మళ్ళీ వేరే కాడ రావాలి. అట్లా అయిందా ఎప్పుడన్నా? అంటే ఇట్లా. అందుకే ఇవాళ ఎటు చూసినా ఇవన్నీ ఇప్పుడు మనకు వాడు చెప్పినవి ఎగ్గొట్టుడు, కేసీఆర్ ఇస్తున్నాయి ఎగ్గొట్టుడు, చెప్పినవి ఇవ్వకపోవడం, ఇది ఒక దిక్కు నడుస్తుంది. ఇంకో దిక్కు ఇక ఆయన అన్నదమ్ములు, ఆయన మంత్రులు ఎక్కడ ఎంత పడితే అంత దోచుకొని తినుడే. ఇక వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఎక్కడ వాగులు దొరకనిస్తలేరు, ఎక్కడ ఏది మొరము, గుట్టలు, వాగులు, ఒర్రెలు. ఈ మండల ఆఫీస్లో కూడా వాళ్ళ ఏజెంట్లు ఉంటారట. ఇగో ఇదే ఆఫీస్లా ఒక ఇద్దరు కూర్చుంటారట, వాడికి చెప్పింది ఏం చేయొద్దట. ఇక ఆ ఎంఆర్ఓ ఏం చేయొద్దట, పాపం వాళ్ళకి చెప్పే చేయాలన్నట. ఆ పక్కన పోలీస్ స్టేషన్ ఉన్న దాంట్లో ఇద్దరు కూర్చుంటారట. పంచుకున్నారు, మండల ఆఫీసులో ఇద్దరు, పోలీస్ స్టేషన్లో ఇద్దరు, వాగొక ఇద్దరు, ఒర్రెలో ఇద్దరు, గుట్టలో ఇద్దరు. అట్లా ఎక్కడో అక్కడ పంచుకొని దోచే కార్యక్రమం జరుగుతున్న తప్పిస్తే తులం బంగారం ఇస్తా అన్నావు ఏదిరా బాబు? ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నావు కదా, 3 సంవత్సరాలు అయింది కదా, వచ్చే నెలనే ఇస్తా అన్నావు కదా, ఏదిరా నాయన? ఈ మండల ఆఫీస్లో కూర్చునే ఆ దొరలు, ఆ పోలీస్ స్టేషన్లో కూర్చునే ఆ దొరలు సమాధానం చెప్పాలా దీనికి? 30 నెలలు అయిందమ్మా, మీకు 2500 ఇచ్చుంటే 75,000 రూపాయలు వచ్చి ఇప్పటికి. అంటే మీకు 75,000 రూపాయలు ఈ రేవంత్ రెడ్డి బాగున్నట్టే కదా, ఉన్నట్టే కదా. ఆలోచన చేయాలి, ఉన్నే ఇచ్చులేదు. పెన్షను కేసీఆర్ 200 రూపాయలు ఉండే, కేసీఆర్ వచ్చినప్పుడు 1000 రూపాయలు చేసిండు. బీడీలు చేసి అక్కా చెల్లెళ్లకు లేకుండే, వాళ్ళకు కూడా 1000 రూపాయలు చేసిండు. తర్వాత మళ్ళా తాపు వస్తే 2000 చేస్తా అన్నాడు, నివద్దిగా రాగానే 2000 చేసిండు. ఈ ముదనష్టపోడు 2000 4000 చేస్తా అన్నాడు, అయిపోయి 30 నెలలు అయిపోయి. వచ్చే నెల అన్నాడు, ఒక నెల తీసేయి. ఒక నెల తీసేసినా ఇప్పటికి 60,000 బాకీ పెన్షన్ వచ్చేటోళ్ళకు. ఇప్పుడు ఇక్కడ బీడీల పెన్షన్ వచ్చేటోళ్ళకు రేవంత్ రెడ్డి 60,000 బాకీ ఉన్నట్టు లెక్క. 4,000 వచ్చు కదా వాడు చెప్పినట్టు ఇస్తే, అది పోయింది. కొత్త బీడీలో ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఏదో పెన్షన్లు ఇస్తారట, ఇస్తాడని నేను అనుకున్నా. తీరా చూస్తే ఏమున్నది, చచ్చిపోయిన వాళ్ళ ప్లేస్లో తీసేసిర్రు కదా, చచ్చిపోయిన వాళ్ళకి గల్ ఎంతమంది తీసేసిర్రో గన్నే ఇస్తారట ఇప్పుడు. నేను చూసిన ఏమన్నా కొత్తగా ముసలోళ్ళకి వయసు పెరుగుతుంటది కదా, కొత్తగా 57 సంవత్సరాలు నిన్నోళ్ళకి ఏమైనా ఇస్తారా అంటే దానికి లేదట. కొత్తగా బీడీల పిఎఫ్ వేయించుకున్న వాళ్ళు ఉన్నారు, కొత్తగా కోడళ్ళు వచ్చిర్రు ఇంటికి. ఆ కోడళ్ళు కొత్తగా ఇక్కడ బీడీ కార్మికులు అయినరు, వాళ్ళు పిఎఫ్లు వేయించుకున్నారు, వాళ్ళకి ఏమైనా ఇస్తుందా అంటే వాళ్ళకి లేదట. ఎంతమంది అయితే పాపం పోయినరో ఇక గా ప్లేస్లనే అవి అంత తప్పించి ఏం లేవు. అప్పుడు ఏమన్నాడు, మమ్మల్ని బదనాం చేయగలిగి కేసీఆర్ ఇంట్లో ఒక్కళ్ళకే ఇస్తున్నాడు, కేసీఆర్ ఇంట్లో అవ్వకే ఇస్తున్నాడు, నేను తాతకు గుడిస్తా. కేసీఆర్ ఇంట్లో అత్తకే ఇస్తున్నాడు, నేను కోడలు గుడిస్తా. ఇంకా ఖాతాలు తీయాలన్నట.
సాతగాను వాళ్ళం పోతాం ఆడి అంటే ఇట్లా ఇవన్నీ ఏంటంటే ఎగ్గొట్టే కార్యక్రమాలు అన్నట్టు ఇవన్నీ చక్కగా దిల్ సాఫ్గా దిల్ కుల్గా ప్రేమగా ఇయ్యాలనుకుంటోడు ఇవన్నీ ఉండయి. కేసీఆర్ తిరిగా కొంచెం కుల్లా ఇద్దాం అనుకుంటే కుల్లా చెప్పింది చెప్పినట్టు అతి చెప్పకుండా ఎక్కువ చెప్పకుండా ఎంత చెప్తే గంత పీడది లేదు. ప్రతి దగ్గర మోసమే. ఏడాదికి 500 పెంచుతాం మీకు అన్నాడు కేసీఆర్ సార్. ఇదివరకు 4000 మోపావు మాకు 4000 అయిపోవు. అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, అరే ఒకటేసారి 2000 4000 కష్టమవుతుంది, ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటా పోదాం, మళ్ళీ 5 ఏళ్ళ తాపటికి 5000 అవుతుంది అది అన్నాడు. మళ్ళీ మేము 5 ఏళ్ళు అయిపోయేటప్పటికి 5000 అవుతుంది అంటే ఇక మనోళ్ళేమో వీళ్ళు 2000 ఒకటేసారి 4000 అనగానే ఆయనతో వాడు చెప్పే నమ్మితే ఏం చేస్తాం. నమ్మిన వాళ్ళ తప్పు కాగా గంత పెద్ద పొజిషన్లో చెప్పేటోడిది తప్పు. చెప్పి మాట నిలబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారట, లాస్ట్కి అవుతారట ఇవన్నీ 6 నెలలు ఉండగా మళ్ళా 2000 4000 చేస్తారట, 2500 చేస్తారట. అప్పుడు మనం అడగాలి, అప్పుడు లాస్ట్కే ఈ 4.5 ఏళ్ళది ఎటుపోయింది రాని 2500 చొప్పున 50 నెలలు అయితే 1,25,000 అడుగు మనకు బాకీ. ఈ 1,25,000 మొదలు ఇరా 1,00,000 ఇచ్చి అంటే మళ్ళా ఓట్ల కోసం మొన్న ఎట్లనైతే చెప్పిండో ఓట్లప్పుడు అట్లా ఇప్పుడు ఓట్ల కోసం ఓట్ల మొదలు ఇస్తాడు. మళ్ళా గద్దె ఎక్కినాక మళ్ళీ బంద్ ఎగ్గొట్టుడే. ఏం చేస్తావు అన్నప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు బాయ్, మళ్ళీ 5 ఏళ్ళు బాయ్ ఏం చేస్తావు. ఇప్పుడు ఏం చేస్తున్నాం 5 ఏళ్ళు చెప్పు. ఇప్పుడు మనం మాట ఇచ్చే మోసపోతుంది, చేయకుండా ఇప్పుడు ఏమైనా చేస్తున్నామా మనం. ఇట్లా మనం రోడ్ల మీద కూర్చొని మనం ఒర్రుకున్నాడు మనం మొత్తుకున్నాడు తప్పిస్తే వాడికి ఏం ఫరక పడుతుంది. వాడి చాలా వాడు మంచిగానే ఉన్నాడు కదా, మనం ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇప్పుడు మీకు ఏం బాధ, 2-3 గంటల నుంచి రోడ్డు మీద కూర్చునే కర్మ పట్టే. కాబట్టి ఇక దోసుకుని అంటే మామూలు దోసుకుని లేదు. ఇక లాస్ట్కు ఒక ఆమె చెప్పింది మొన్న, ఆమె గవర్నమెంట్ జాబ్, ఆమె రిటైర్ అయిపోయింది పాపం. 60 ఏళ్ళు వచ్చినాయి, రిటైర్ అయింది. రిటైర్ అయితే వాళ్ళు దాచుకున్న పైసలు ఉంటాయి గవర్నమెంట్ దగ్గర, ఆ పైసలు ఇస్తారు. రిటైర్ కాగానే దాచుకున్న పైసలన్నీ ఇస్తారు. ఆమె నెల కొన్ని పైసలు కట్టి చేస్తుంది గవర్నమెంట్ జాబిస్టులకు చేసి జమ చేస్తుంది. బీడీలో ఫండ్ పైసలు లెక్క జమ చేసి రిటైర్ కాగానే ఆ పైసలన్నీ ఇవ్వాలి. 40 లక్షల రూపాయలు ఇవ్వాలి గవర్నమెంట్. ఆమె పైసలే ఇస్తలేరు, రిటైర్ అయిన వాళ్ళ గోళ్ళకి ఇస్తలేరు. ఆమె ఖమ్మం ఆమెనే, బట్టి విక్రమార్క నియోజకవర్గం మదిరామె ఆమె. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఆయనే, బట్టి విక్రమార్క అంటోడు. వాడే చెప్పిండి ఆర్కా గ్యారంటీల కార్డు మంచిగా బీరువాల దాచి పెట్టుకోర్రి, మేము రాగానే మళ్ళీ 3 నెలలకు బీరువాలకి వెళ్ళి తీసుకురండి ఆ కార్డుని. తీసుకురాగానే ఆ కార్డులో ఉన్నాయి అన్నీ కూడా మీకు చేసి పెడతామని చెప్పిండి ఇదో బట్టి విక్రమార్క. బట్టి విక్రమార్క ఆయన ఆర్థిక మంత్రి. ఇప్పుడు ఆయన ఇవ్వాలి 40 లక్షలు ఆమెకి ఇవ్వాలి పాపం. ఇక ఖమ్మమోళ్ళు కదా, బట్టి విక్రమార్క మావోడే కదా, తెలిసినోడే కదా అని భార్య దగ్గరకు పోయిందట ఆమె. బట్టి ఇప్పుడు నేనున్నా వేల్పురోళ్ళ నుండి నాతో ఏదైనా పని పడితే నా భార్య దగ్గరకు తెలిసి ఉంటే ముఖం పరిచయం ఉంటే వస్తారు కదా, సారుకి చెప్పమ్మా అని వస్తారు. అట్లనే ఆమె పోయింది ఆమె దగ్గరకు పాపం. సారుకు చెప్పమ్మా నాకు 40 లక్షల రూపాయలు వచ్చేటి ఉన్నాయి గవర్నమెంట్ నుంచి అని అంటే ఆమె ఏమన్నా తెలిసినా బట్టి విక్రమార్క భార్య, నీకు 40 లక్షలు ఇవ్వాలంటే దాంట్లో 10% నాకు ఇయ్యు అంటే 4 లక్షల రూపాయలు ఇవ్వన్నది. 4 లక్షల రూపాయలు నాకు ఇస్తే నీకు ఇప్పిస్తా, మా భర్తకి చెప్తా. ఆమె అన్నదట మంత్రి భార్య. ఆమె మొన్న మైకుల్నే చెప్పింది మొత్తం మీటింగ్లో, మంత్రి భార్య ఇగో నాతోటి ఇట్లా అన్నది అని చెప్పి. మీకు ఫోన్లలో వచ్చినాయి, చాలామంది చూసిండ్రచ్చు. వీళ్ళ చూపియాల, మీ ఇళ్ళలో మీ అక్కలకు చూపిరు, మా అక్కలకు చూపిరు. అవన్నీ ఉందా నేరా, ఉందావరా? అట్లా రిటైర్మెంట్ పైసలు ఇవ్వమంటే వాళ్ళ సొంత ఊరామె దగ్గరనే 4 లక్షల రూపాయలు అడిగింది ఆమె. ఇక గంత దోసుకం నడుస్తుంది, ఇలా దోపకం. నేను ఎందుకు వట్టిగానే అనలే,
ఈ ఎంఆర్ఓ ఆఫీసులు ఇద్దరు మోపోయారు, పోలీస్ స్టేషన్లో ఇద్దరు మోపోయారు అని ఎందుకన్నా నేను ఇది నడుస్తున్నది కాబట్టి అంటున్నా. అందుకే రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే రాజగోపాల్ రెడ్డి అన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన మొన్న అంటున్నాడు పైనున్నోడు అంతా లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు, కింద పాపం ఇందిరం మిల్లు 5 లక్షల రూపాయలు బిల్లు ఇరా అని అంటే 500 రూళ్ళు పెడుతున్నారు. ఆటో ఉంటే ఇయ్యం, ట్రాక్టర్ ఉంటే ఇయ్యం, ఫ్రిడ్జ్ ఉంటే ఇయ్యం, ఇవన్నీ కూడా రూళ్ళు పెడుతున్నారు అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నాడు. తెలంగాణ సోయి లేనోడు, తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఇవాళ ముఖ్యమంత్రులు మంత్రులు అయినరు, అందుకోసమే తెలంగాణ దోసుకొని తింటున్నారు అని చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు. ఇవాళ ఇంక ఏం సమాధానం చెప్తావు రేవంత్ రెడ్డి నువ్వు? లేదు నేను తింటలేను రాజగోపాల్ రెడ్డి అని ఎందుకంటలేవు? రాజగోపాల్ రెడ్డి నువ్వు చెప్తున్న తప్పు, నేను దోసక తింటలేను అని చెప్పి ఈ రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డితో ఎందుకు అంటలేడు అని నేను అడుగుతా ఉన్నా. అంటే దోసుకొని తింటున్నది నిజమే అన్నట్టు కదా. అంటే నువ్వు మాత్రం లక్షల కోట్లు దోసుకొని తినాలి, మా అక్కా చెల్లెల కళ్యాణ లక్ష్మిని ఎగ్గొడతావు, మా అక్కా చెల్లెల తులం బంగారం ఎగ్గొడతావు. అందుకే మరి వాళ్ళ వీడు తులం బంగారం ఇస్తలేడు, కళ్యాణ లక్ష్మిని క్యాన్సిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు కోర్టు పేరు మీద పెట్టి. ఈ బీజేపీ వాడు ఒక్కడు కూడా ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు బండి సంజయ్ అడుగుతలేడు? ఎందుకు కళ్యాణ లక్ష్మి ఎందుకు బంద్ చేస్తా అని చూస్తున్నావు? ఎందుకు తులం బంగారం ఇస్తలేవని చెప్పి ఈ పువ్వు గుర్తోడు బీజేపీడు బండి సంజయ్ కానీ అరవింద్ కానీ ఎందుకు అడుగుతలేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని? ఏంది మర్మం దీంట్లో? అంటే ఇద్దరు కలిపి దోచుకొని తింటుర్రు ఇవాళ. అట్లా మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది దయచేసి. కాబట్టి నేనీ నిరసన కార్యక్రమం ద్వారా నేనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మా ఆడబిడ్డల పక్షాన, బాల్కొండ నియోజకవర్గ మా అక్కా చెల్లెల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్వు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నం ఏదైతే ఉన్నదో అది మానుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు వచ్చే నెల 9వ తారీఖు నాడు కోర్టులో రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వ లాయర్ తోటి బాజాబ్తా కోర్టులో చెప్పియాలే, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయల పథకం ఇప్పటిది కాదు, 10 ఏళ్ల నుంచి నడుస్తున్నది, కేసీఆర్ ఉన్నప్పటి నుంచి నడుస్తున్నది, ఇది మంచి పథకం, దీన్ని మేము కొనసాగిస్తాము అని చెప్పి నీ వకీల్తో చెప్పియాలే, లేకపోతే నీ బద్దలు బాషింగాలు అయితే అని చెప్పి నేను రేవంత్ రెడ్డి చెప్తాను. అట్లనే రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నువ్విచ్చిన మాట ప్రకారం నువ్వు గవర్నమెంట్ వచ్చిన నుంచి ఎవరెవరికైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ తులం బంగారం ఇయ్యాలి. బాల్కొండ నియోజకవర్గంలో కూడా పెండింగ్లు ఉన్న 500 మంది, కొత్తగా నువ్వు వచ్చిన నుంచి ఇచ్చిన 4,500 మంది కలిపి 5,000 మందికి తులం బంగారం ఇయ్యాలి అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే మా అక్కా చెల్లెళ్ళ పోరాటం ఆగదు, మీ వీపులు బద్దలు బాసింగాలు కావడం ఖాయమే అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ, మరింత గొప్పగా ఈ నిరసన కార్యక్రమంలో వచ్చి పాల్గొని మన ఆడబిడ్డల పక్షాన మీరందరూ పోరాటం చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంఆర్ఓ గారిని ఇక్కడికి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా ఆడబిడ్డల బాల్కొండ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన
ఏదైతే ప్రభుత్వానికి తులం బంగారం ఇవ్వాలనే డిమాండ్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రద్దు చేసే ప్రతిపాదనని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో వారికి మనం ప్రభుత్వానికి ఒక లేఖ ఇస్తా ఉన్నాం. ఈ లేఖ ఎంఆర్ఓ గారు తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించాలని చెప్పి నేను ఎంఆర్ఓ గారికి కోరుతా ఉన్నా. ఇట్లా మీరు ఏంటమ్మా అటు కూర్చోండి, మీరు కూర్చోండి ఎంఆర్ఓ సాబ్. ఇట్లా అటు దిక్కు కూర్చో, వాళ్ళ దిక్కు తీసుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకో. పట్టుకోమ్మా, పట్టుకో. జై తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ. ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరు తహసీల్దార్ ఆఫీస్ ముందు మా ఆడబిడ్డలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాలుగా చేస్తున్నది కేసీఆర్ ఇచ్చిన పథకాలని బంధుపెట్టుడు, ఎగ్గొట్టుడు, అట్లనే ఆయన ఇచ్చిన మాటల్ని అమలు చేయకపోవడం. ఇది తప్పిస్తే ఈ రేవంత్ రెడ్డికి శాతనవుతున్నది ఏమీ లేదు. ఇప్పటికే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కేసీఆర్ కిట్టు బంద్ పెట్టిండు, కంటు వెలుగు బంద్ పెట్టిండు, న్యూట్రిషన్ కిట్టు బంద్ పెట్టిండు. ఆయన ఇచ్చినటువంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు ఈయన ఇప్పటికి 2-3 సార్లు ఎగ్గొట్టిండు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, సగం మందికి ఎగ్గొట్టిండు. అట్లనే వడ్లు ఏదైతే కొనుగోలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మరి తెలంగాణలో దొడ్డు వడ్లే ఎక్కువ వేస్తారు, కానీ మరి వడ్లు కొనుగోలు నుంచి తప్పించుకునేందుకు సన్న వడ్లే వెయ్యాలి, అది కూడా 7 రకాల సన్న వడ్లే వెయ్యాలని కండిషన్ పెట్టిండు. అంటే 7 రకాల సన్న వడ్లకు ప్రభుత్వం కొనవలసిన అవసరం లేదు, ప్రైవేట్లు వ్యాపారులే కొంటారు, దానికి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇవాళ ఆ కండిషన్ పెట్టిండు. వడ్లు కొనుగోలు నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చివరికి యూరియా సప్లై విషయంలో కూడా మరి వాళ్ళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి వాళ్ళ యూరియా యాప్ అని పెట్టిండు, మండల యూనిట్ పెట్టిండు, ఎక్కడ కూడా యూరియా దొరకలేదు. షాపుల్లో లేని యూరియా యాపుల్లో ఎక్కడ ఉంటుంది అని చెప్పి తెలంగాణ రైతాంగం కన్నెర్ర చేసిన, ఆందోళన చేసిన మరి వాళ్ళ పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి తోడు బీజేపీ మోడీ కూడా తోడైంది. ఇప్పుడు ఆయననట ఈ యాప్ జిల్లా యూనిట్ చేస్తాడట. అంటే ఇప్పుడు జిల్లాలో ఎక్కడో బోధనలో ఉన్న ఆయనకు వేల్పూర్లో మందు సంచులు అలాంటైతే వేల్పూర్కి వచ్చి తీసుకుపోవాలి 2 సంచులు. అట్లా జిల్లాలో మొత్తంలో ఈ ఊరు నుంచి ఆ ఊరోడు, ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చి తీసుకుపోయే ఒక గందరగోళమైన పరిస్థితి. అంటే యాస్టకచ్చి యూరియా కొనుడు బంద్ చేయాలి, వ్యవసాయం బంద్ కావాలి. ఇది వాళ్ళ మోడీ రేవంత్ రెడ్డి కలిపి చేస్తున్నటువంటి కుట్ర ఇది. ఇట్లా అన్ని కార్యక్రమాల్లో ఎగ్గొట్టుడు, బంధు పెట్టుడు తప్పిస్తే ఈ రేవంత్ రెడ్డి చేసిందేం లేదు. మైకు దొరికితే చాలు కేసీఆర్ని తిట్టుడు తప్పిస్తే ఒక పథకం చక్కగా అమలు చేసింది లేదు. కేసీఆర్ ఇస్తున్నది చక్కగా అమలు చేసినవి కూడా దాఖలాలు లేవు. కాబట్టే ఇవాళ మా బాల్కొండ నియోజకవర్గ ఆడబిడ్డలు, మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కన్నెర చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తూ, అట్లాగే ఏదైతే నువ్వు తులం బంగారం ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినవో ఆ తులం బంగారం తప్పకుండా ఇయ్యాలే. ఇప్పటికే ఈ 3 సంవత్సరాల నుంచి ఎవరెవరికైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా తులం బంగారం ఇయ్యాలి. మా బాల్కొండ నియోజకవర్గంలో పాత పెండింగ్ 500 మంది, కొత్తగా నువ్వు వచ్చినాక 4500 మంది, మొత్తం 5000 మందికి తులం బంగారం చొప్పున 50 కిలోల బంగారం 75 కోట్ల రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు బాల్కొండ నియోజకవర్గ మా ఆడబిడ్డలకి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అట్లాగే నువ్వు నెలకు 2500 రూపాయలు ఇస్తానన్నావు, ఇవాళ 30 నెలలుగా హామీని కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పటికే మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి, మా బాల్కొండ మహిళకి నువ్వు నెలకు 2500 చొప్పున 30 నెలలు 75,000 రూపాయలు బాకీ ఉన్నావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను నీకు చెప్తా ఉన్నా. అట్లనే మా బీడీ కార్మికులకు, బీడీలు చేసే అక్క చెల్లెలకు, మా వృద్ధులకు
2000ది 4000 పెన్షన్ చేస్తా అన్నావు. 30 నెలల నుంచి నువ్వు 4000 రావట్లేదు. ఆ పెరిగే 2000 చొప్పున 30 నెలలు మొత్తం 60,000 రూపాయలు చొప్పున ప్రతి మా బీడీలు చేసే అక్క చెల్లెకి, ప్రతి మా వృద్ధులకి నువ్వు బాకీ ఉన్నావు. పెన్షన్ వచ్చే వాళ్ళందరికీ నువ్వు 60,000 రూపాయల బాకీ ఉన్నావు అని చెప్పి రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నేను ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నా, కళ్యాణ లక్ష్మి పథకం మీద కుట్ర జరుగుతా ఉన్నది. తులం బంగారం ఇస్తలేడు రేవంత్ రెడ్డి. అయినా అరవింద్ ఎక్కడికి పోయిండు, బండి సంజయ్ ఎక్కడికి పోయిండు, ఎందుకు రేవంత్ రెడ్డిని అడుగుతలేరు? ఎందుకు మీరందరూ ఒకటైపోయి ఇవాళ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. కాబట్టి ఇవాళ 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చేదానిక, 2,000ది 4,000 పెన్షన్ చేసేదానిక, ఈ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయల పథకం అట్లాగే కొనసాగించే విధంగా, అట్లాగే తులం బంగారం ఇచ్చేదానిక బీఆర్ఎస్ పార్టీ మా ఆడబిడ్డల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.